ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిచ్ఛానాం దక్షిణామూర్తయే నమః. ఈ దక్షిణామూర్తి శ్లోకానికి అర్థం ఏంటంటే, సమస్త జ్ఞానానికి సమస్త లోకంలో ఉన్నటువంటి దేవతలకు కావచ్చు, మనుషులకు కావచ్చు, మహామహా గురువులకే కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఈ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం వల్ల అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు దక్షిణామూర్తి ప్రసాదిస్తూ ఉన్నారు. ఈ శ్లోకం వింటే ఏ విధంగా అయితే మన బంగారాన్ని లాకర్లో దాచుకోవాలనుకుంటామో సంపాదించింది, ఆ విధంగా ఈ జ్ఞాన భండారాన్ని మనం మన మనస్సులో దాచుకుంటే ఎల్లవేళ మనకు దక్షిణామూర్తి రక్షణగా ఉంటాడు. సమస్త లోకాలకు రక్షకుడిగా ఉండే ఈ దక్షిణామూర్తిని మనం ధ్యానించడం వల్ల మనకున్నటువంటి సకల రోగాలు కూడా త్వరగా నయమవుతాయి. మనం వాడే మందులు 6 నెలల్లో తగ్గవలసినటువంటి వ్యాధి ఏదైనా ఉంటే గనక ఆ రోగం అనేది 3 నెలల్లో తగ్గే అవకాశం ఉంటుంది. మనం ఈ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించి ఆయన ధ్యానం చేసిన ఆయన వైపు మనం తదేకంగా 5 నిమిషాల సేపు కూర్చొని మౌనంగా చూస్తూ ఉన్నా కానీ మనకు అనేక 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 రుగ్మతలు అనేవి దూరం అవుతాయి. మన జాతకంలో మనకు రాహుకేతు గ్రహాలు పీడిస్తూ ఉన్నా, అలాగే మిగతా గ్రహాలు ఏవైనా సరే మనకి ఇబ్బంది పెడుతూ ఉన్న ఈ దక్షిణామూర్తి శ్లోకాన్ని ప్రతిరోజు చదువుతూ ఆయన ధ్యానాన్ని చేసుకుంటే గనక మనకి ఆ నవగ్రహాలు కూడా వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ మనకి తగ్గిపోతుంది. తద్వారా మనకి ఆయురారోగ్యాలు లభిస్తాయి దక్షిణామూర్తిని ధ్యానం చేయటం ద్వారా. ఓం శ్రీ దక్షిణామూర్తి.